కంఠాలు కోసేయాలి కదా. కాబట్టి గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కొరవవచ్చుని. అంత ముండి పట్టుదలకి దుర్యోధనుడు పోతే చిట్ట చివరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధభూమిలో నిలబడ్డ తర్వాత అయ్యో ఆయన మనని చిన్నప్పుడు ఎత్తుకున్నవాడే, పాండురాజు గారు చచ్చిపోయినప్పుడు మనం హస్తినాపురానికి వస్తే మనవడా అని కౌగలించుకుని పైకి తీసుకొచ్చాడే, గురువుని నియమించాడే, ఈయన మనకి పాఠాలు నేర్పాడే, ఈయన అంతకన్నా ముందు పాఠాలు నేర్పినవాడే, ఈయన మన పెద్ద తండ్రి, ఈయన మనకి ఫలానా కోణంలో బంధువే, ఈయన సోదరుడే అని చూడడం కుదురుతుందా ఇంకక్కడికి వెళ్ళాక? ఇంకక్కడికి వెళ్ళి నిలబడ్డ తర్వాత అది ఎవరైనా కంఠం కోసేయాల్సిందే కదా, చంపేయాల్సిందే కదా. అంతవరకు వెళ్ళాలా? అలా కలుసుకోవాలా? అంతకన్నా ఇంకో మార్గం ఉండదా కృష్ణ? ఎందుకు అంత మొండి నిర్ణయానికి దుర్యోధనుడు వెళ్ళిపోతున్నాడు? ఎందుకంత పట్టుదల? ఎందుకు అలా యుద్ధం చెయ్యాలన్న స్థితికి మమ్మల్ని ఈడ్చేస్తున్నాడు? అది జరగకుండా కార్యాన్ని సాధించడానికి మార్గం లేదంటావా ఇంకా అంటూ కలహమగుట లక్ష్మి గావించు ప్రాణహానియును చేయు ఇంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులు అనదచేత చెడుటయును ఘటించు. కృష్ణ యుద్ధమే వచ్చిందనుకో ఒకటి ఖాయం. ఏది ఖాయం? రాజ్యం రావడం ఖాయం. అంటే ధర్మరాజు గారికి తన వైపు ఉన్నటువంటి బలం గురించిన అనుమానం ఎంతమాత్రం లేదు. కృష్ణుడే ఉండగా ఆయనకి అనుమానం ఏమిటి? కాబట్టి రాజ్యలక్ష్మి సంప్రాప్తమవుతుందన్న మాటకి ఎక్కడా అనుమానం లేనే లేదు. కానీ ప్రాణహానియును చేయు ఇంత నిక్కువంబు, రాజ్యలక్ష్మి వస్తుంది కానీ కోట్ల మంది తెగటారి పడిపోతారు. రాజ్యం వచ్చేస్తుంది, పోయిన రాజ్యం వచ్చింది, పోయిన ప్రాణాలు రావడం మాత్రం ఉండదు. వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళే. 2-3 రోజుల క్రితం వరకు తిరుగాడిన వాళ్ళు, నిన్నటి వరకు కళ్ళ ముందున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ రూపాలు కూడా కనపడమంటే ఇక కనపడదు, ఇక రారు. ఆ స్థితి వరకు వెళ్ళాలా? అది దైవ ఘటనగా తప్పక వెళ్ళిపోతే వేరు, వాళ్ళంతట వాళ్ళు సహజ మరణం పొందితే వేరు. కానీ ఇంతమంది యుద్ధంలో సంపక మార్గం లేకపోయిందని ఏడవలసిన స్థితి రావాలా? ఇంకో మార్గం ఉండదా? ఎంత ఆక్రోశిస్తున్నాడు మహానుభావుడు. కాబట్టి ఆ యుద్ధమే వస్తే ఈ ప్రమాదం ఉంది. దానితో పాటుగా పలువురొకని కోడి పారుట, ఒక్కడు యుద్ధం చేసి చాలామందిని చంపేయచ్చు, పారిపోవచ్చు చాలామంది. అర్జునుడు లాంటి వాడు విజృంభించాడు అనుకోండి, భీష్ముడు లాంటి వాడు విజృంభించాడు అనుకోండి, ఎంతోమంది ఓడిపోతారు, ఎంతోమంది పారిపోతారు. అది సంభవిస్తుంది. అంతేకాదు బల్లిదులు అనదచేత చెడుటయును ఘటించు. చాలా బలవంతులైన వాళ్ళు కుట్రలో అనేక మంది కలిసి మట్టు పెడితే చచ్చిపోవచ్చు. అది చెప్పలేం. అప్పుడు అది శాశ్వతంగా విచారించడానికి కారణమైపోవచ్చు. అభిమన్యుడు చచ్చిపోలా? అంత బలవంతుడు పద్మవ్యూహంలో అందరూ కలిసి అధర్మ యుద్ధం చేసి వెనక నుంచి బాణప్రయోగం చేసి వింటినారి తెంపేసి చంపేలా, ఘటోత్కచుణ్ణి చంపేలా శక్తి అస్త్రం వేసి. బలవంతులైన వాళ్ళని అందరూ కలిసి చంపేయచ్చు. లేదు, ఒక్కడు విజృంభించినప్పుడు చాలామంది చచ్చిపోవచ్చు, పారిపోవచ్చు. ఒక్కొక్క అస్త్రం ధాటికి పడిపోతాడు. అప్పుడు అమాయకుడు పోతాడు, సామాన్యుడు పోతాడు, మాన్యుడు పోతాడు. యుద్ధం అన్న దాంట్లో రాజ్యం రావడం అన్నది ఒక్కటే కనపడుతోంది. కానీ ఇన్నున్నాయి కదా. ఇవన్నీ తర్వాత వేళ్ళు విరుచుకుని అయ్యో చేయకుండా ఉంటే బాగుండేదేమో అంటే మాత్రం ఇక దిద్దడం సాధ్యం కాదు కదా. అటువంటి యుద్ధాన్ని కోరి కోరి ఎందుకు తెచ్చుకోవడం కృష్ణ? వీరొక మార్గం ఉండదా అంటే, నిజానికి ఆయన యుద్ధానికి ప్రత్యామ్నాయాన్ని ఎంత అన్వేషించాడో చూడండి. దానికి ఆయన ఎంత కింద వరకు రావచ్చో, ఎంత తక్కువ దగ్గర తృప్తి పొందైనా సరే సమాజ క్షేమాన్ని కోరవచ్చో అంతవరకు ఆయన కోరాడు తప్ప తాను యుద్ధమునకు కారణం అవడానికి అంగీకరించాల. అవడానికి ఆయనకి తగిన కారణం ఉంది. ఎందుకంటే రాజ్యం మాది, వాళ్ళు రాజ్యం ఇవ్వలేదు కాబట్టి యుద్ధం చేస్తున్నాం అంటే ధర్మరాజు గారు తప్పు చేశాడని ఎక్కడా చెప్పరు. కానీ ఫలితాన్ని ఆలోచించాడు. ధర్మరాజు గారు తప్పు చేశాడా, ఉప్పు చేశాడా కాదు, ఇంతమంది చచ్చిపోయారా లేదా అన్న విషయంలో. అందుకని వద్దు
అని ఆలోచిస్తున్నాడు. అది ఆయన పెద్ద మనసు. కాబట్టి యుద్ధం చెయ్యకుండా ఉంటే, పగ పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు ఎవరిని ఎవరు నాశనం చేసేసుకుందాం, ఎవరిని ఎవరు చంపేసుకుందాం అని విభాగం చేసుకున్నా దాని వలన ప్రయోజనం ఉండదు. ఏదో ఇవాళ రాజ్య విభాగం చేసుకున్నాం, సర్లే నువ్వు అడిగిన 5 ఊళ్ళు ఇచ్చాను అని గుండెల్లో మాత్రం పగ పెట్టుకుని మిగిలిపోతే, ఇవాళ 5 ఊళ్ళు ఇచ్చా కానీ వీడిని ఎంత తొందరగా మళ్ళీ భ్రష్టుణ్ణి చేసి నాశనం చేద్దాం అన్న ఊహలు పెట్టుకుంటే దాని వలన పరిష్కారం ఉండదు. 5 ఊళ్ళు ఇవ్వడమో అర్ధరాజ్యం ఇవ్వడమో పరిష్కారం కాదు. నిజానికి పరిష్కారాలు ఎక్కడున్నాయంటే మనుష్యుల యొక్క మనస్సుల్లో ఉన్నాయి. మనిషి మనసు సంస్కరింపబడాలి. ప్రేమగా బ్రతకగలిగితే, ఎవరి రాజ్యం వాళ్ళం పంచుకుని అన్నదమ్ములుగా సంతోషంగా బ్రతకగలిగితే, ఇంకా అంతకన్నా ప్రేమ అన్న మాటకి, శాంతి అన్న మాటకి అతీతమైనది ఇంకొకటి ఉండదు. అది లేకుండా పంపకాలు ఎలా ఉండనివ్వండి, పగలు మిగిలిపోతే మాత్రం ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరేం పుచ్చుకున్నారు అన్నదానితో సంబంధం లేకుండా కృష్ణ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? పగయ కలిగనేమి పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఊరడెల్లియుండు రెట్లు చిత్తమొక మాటు కావున వలదధిక దీర్ఘ వైర వృత్తి. ఇంట్లో ఓ పెద్ద త్రాచుపాన్ తిరుగుతోందనుకోండి, ఏదో కలుగులో దూరిపోతోంది, ఏదో చూస్తూ ఉంటాడు, ఇంట్లో కనపడదు. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఎక్కడో పాకుతూ కనపడుతుంది, మళ్ళీ పడగెత్తుతుంది. ఈయన దాన్ని ఏదో చేద్దాం అనుకునేటప్పటికీ మళ్ళీ ఎక్కడో దూరిపోతుంది. ఇలాగే కనపడుతుంది, పొద్దున కనపడుతుంది, మధ్యాహ్నం కనపడుతుంది, సాయంకాలం కనపడుతుంది. ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఇంట్లో ఎక్కడో ఏదో కలుగులో ఉంటుంది, అటక మీద ఉంటుంది, లేకపోతే తలుపు చాటునో ఉంటుంది అని తను హాయిగా అన్నం తింటాడా, పడుకుంటాడా, ఏం చేస్తాడా? ఇంట్లో పాము తిరుగుతోంది అని తెలిసిన్న తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. తలుపు తీయడానికి భయం, తలుపు వేయడానికి భయం, బయటికి వెళ్ళడానికి భయం, పడుకోవడానికి భయం, ఆఖరికి ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి భయం. ఎందుకంటే ఇంట్లో పాము ఉంది. ఎంత గొప్ప పోలిక పోల్చాడో! పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఊరడిల్లియుండు రెట్లు చిత్తం ఒక మాటు. మనసు ఊరటతో, ప్రశాంతతతో, సంతోషంగా, హాయిగా ఎలా ఉంటుంది? ఇంట్లో ఏమున్నా ఏం లేవు వదిలేయండి, పాము లేకుండా ఉంటే చాలు. ఇంట్లో అన్నీ ఉన్నా పాము కూడా ఉందనుకోండి, ఎవడుంటాడా ఇంట్లో సంతోషంగా? మనసులో భీతి లేకుండా ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉండడు. ఎంత పంచుకున్నాం కాదు కృష్ణ, మనసులో పగలు ఇలాగే ఉండిపోతాయి. దానివల్ల ఎవరూ సంతోషంగా ఉండరు, ఎవడూ ఆనందంగా ఉండడు. కాబట్టి వలదు అధిక దీర్ఘ వైర వృత్తి. చాలు, ఇంతకాలం ఏదో తెలిసో తెలియకో పగబెట్టుకున్నాడు, మమ్మల్ని పాడు చేశాడు, ఇక మళ్ళీ మేం పాడు చేయడం, తను మళ్ళీ పాడు చేయడం ఇవ్వద్దు. ఇంకా తెలిసో తెలియకో జరిగినవి జరిగిపోయి ఇంక ఇక్కడతో వదిలేద్దాం అంటే క్షమించడానికి ధర్మరాజు సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన ఔదార్యం. నిజానికి ఆయన బలం ఉన్నవాడు, దెబ్బతిన్నవాడు, తిరిగి తలుచుకుంటే దెబ్బ కొట్టగలిగినవాడు, కొట్టడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే కారణం చేతకానితనం వల్ల కాదు, ప్రేమ వలన, విశాల హృదయం వలన, శాంతి కాముడై అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి పరిష్కారం ఏమిటి అంటే వలవదధిక దీర్ఘ వైర వృత్తి. దీర్ఘకాలం అదే పనిగా పగలు పెట్టుకుని ఉండడం మంచిది కాదు. ఏదో తెలిసో తెలియకో కోపాలు వచ్చాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపడ్డారు, అయిపోయింది, అక్కడతో వదిలిపెట్టేసి. అంతేకాని ఇంకా అదే పనిగా పగని కొనసాగించడం మంచిది కాదు కృష్ణ. కాబట్టి ఆ పగ పోవాలి, ముందు ఆ పగలు పోవాలి, దానికి నువ్వు మాట్లాడాలి. పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగం పగకొన్న మార్కొనక పల్కక ఉండగవచ్చునే కడుంతెగ మొదలెత్తిపోవ పగ తీర్పక వచ్చిన క్రౌర్యమిందు ఏ మిగతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మిగిలిపోయేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. పగ అడిగించుటెంతయు శుభం అది లెస్స. పగ అనేటటువంటిది ఎవ్వరూ కూడా మనసులో అదే పనిగా పెట్టుకుని ఉండడం మంచిది కాదు. ఎందుకని అంటే అడంగునే పగం పగ,
యువతలవాడు పగబెట్టుకున్నాడని అవతలవాడు పగబెట్టుకుని యువతలవాడు అవతలవాడిని పాడు చేద్దామని అవతలవాడు యువతలపాడు పాడిని చేద్దామని ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రౌర్యంతో ప్రవర్తించడం మొదలు పెడితే ఒకడు మనసులో పగ పెట్టుకోకపోయినా ఎంతకాలం అలా పడుతూ ఉండడం సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అప్పుడు యువతలవాడు ఏం చేస్తాడు? పగగొన్న మార్కొనక పల్కక ఉండగవచ్చునే. అవతలవాడు పగతో యువతలవాడిని పాడు చేయడానికి అదే పనిగా ప్రయత్నాలు చేస్తుంటే వీడు కిమ్మనకుండా ఊరుకున్నాడు అనుకోండి, వీడేం తప్పు చేశాడో అనుకుంటుంది లోకం. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒక స్థితిలో మనసులో ఏ పగ లేకపోయినా ప్రేమ కోరుకునేవాడైనా శాంతికాముకుడైనా ఆయన కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని క్రౌర్యంతో తిరగబడవలసి ఉంటుంది. అలా తిరగబడడం అన్నది జరిగిందనుకోండి, కడుందెగ మొదలెత్తిపోవా పగ తీర్పగా వచ్చిన క్రౌర్య ముందు నేమిగతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. ఒకసారి కోపంతో తిరగబడి అవతలవాడి జోలికి వెళ్ళిన తరువాత ఆ కోపంతో అవతలవాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడితో ఆగిపోయి శాంతి పొందుతాడని చెప్పడానికి ఎక్కడ హద్దు ఉంటుంది? అప్పుడు ఇరుపక్షాలు కలియబడినప్పుడు, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు పెట్టుకున్నప్పుడు, ఇలా అక్కర్లేని యుద్ధాలు చేసుకోవడం మొదలు పెడితే ఇంకా ఎలాగైనా సరే అవతలవాడు నాశనం అయిపోవాలి అని మొదలు పెడితే యువతలవాడు తప్పక కలియబడి కోపంతో ప్రవర్తించడం మొదలుపెట్టినా ఇక ఇద్దరూ బరిలో నిలబడినప్పుడు చిట్ట చివరికి మిగిలేదేమిటి? ఏం మిగులుతుంది ఇద్దరికి? దానివలన ఏమిటి సాధిస్తారు? ఇది సాధించారని చెప్పుకోవడానికి ఏమిటి మిగులుతుంది? అందుకే కృష్ణ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. మనిషి మనసులో పగ పెట్టుకోవడం, కోపం పెట్టుకోవడం వల్ల ఇది సాధించానని చెప్పుకోవడానికి చివరికి ఏమీ ఉండదు. అది పరమ సత్యము సుమా. అందుకే పగ అడిగించుటెంతయు శుభం అది లెస్స అడంగునే పగన్ పగ. పగని ఎవరికి వాళ్ళు అణుచుకోవడం మంచిది. ఎందుకని అంటే అలా పగలు, ద్వేషాలు, క్రౌర్యాలు, కోపాలు, కార్పణ్యాలు పెట్టుకుంటే చిట్ట చివరికి మనిషి సాధించేటటువంటిది ఏదీ ఉండదు. పగస్థానంలో ప్రేమని పెంచుకుంటే అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా సంతోషంగా ఉండి ఒకరికి ఒకరు చేయూతనిచ్చుకొని అభ్యున్నతి పదంలో ప్రయాణం చేయవచ్చు. అందుకని రాజ్య విభాగము కన్నా ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే మనసులలో పగ కొనసాగరాదు. మనసుల యందు ప్రేమ నిలబడాలి. పైకి ఒకలా లోపల ఒకలా వద్దు. సంజయ రాయభారంలో ధృతరాష్ట్రుడు పంపించాడే, అటువంటి ప్రయత్నాలు వద్దు కేశవ. ఏదైనా స్పష్టంగా త్రికరణ శుద్ధిగా ప్రేమ భావనతో మాట్లాడుకుని సంతోషంగా ఉండడం మంచిది. కాబట్టి కృష్ణ ఇది ప్రధానము కావాలి. నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడి ఈ కోణంలో సమస్యకి పరిష్కారాన్ని సాధించాలి. అయితే ఈ కోణంలో సమస్యకి పరిష్కారాన్ని సాధించు అని నేను చెప్పినప్పుడు మేము చాలా బాధపడుతున్న వాళ్ళమని, మేము చాలా ఉదారులమని, మేము చాలా మంచి భావనతో ఉన్నవాళ్ళమని, వాళ్ళు చాలా చెడ్డ భావనతో ఉన్నవాళ్ళని నువ్వు మనసులో అనుకుని వెళ్ళినా కూడా నీ మనసులో కూడా వాళ్ళ మీద కించిత్ కోపం మిగిలిపోతుంది. కించిత్ కోపంతో వెళతాం. ఆ కోపంతో వెళ్ళినప్పుడు మాకు అనుకూలంగా లేదన్న భావన వాళ్ళ మాటలలో నీకేమాత్రం కనపడినా నువ్వు వాక్పారుష్యాన్ని పొందుతావు. అప్పుడు సంధి చెబుతుంది. అందుకని అసలు వెడుతున్నప్పుడు పక్షపాతమే వద్దు, మేం మంచి వాళ్ళమన్న బుద్ధి కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఎవరో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోకుండా ఉంటే మంచిది. అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, నిష్కారణంగా 2 ఆవులు ఒకదాంతో ఒకటి కలిగిపడ్డాయి అనుకోండి. ఆ 2 ఆవులు ఎవరు? ఎందుకు పొడుచుకుంటున్నాయి? అలా ఒకదాంతో ఒకటి ఎందుకు పొడుచుకుంటున్నాయి? ఎందుకు అలా కుమ్ముకుంటున్నాయి? ఆ కుమ్ముకోవడంలో ఒకదాని కొమ్ము రెండో దాని కంటి పక్కన గుచ్చుకుందే, నెత్తురోడుతోందే, అయినా వినకుండా తలలో పగిలిపోయేటట్టు ఎందుకు అలా గుద్దుకుంటున్నాయి అని ఆలోచించిన వాడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చూడడం. ముందు గుండురల పగ తీర్చడానికి మధ్యలోకి వెళ్ళి 2 ఆవుల్ని యువతలకి లాగేసి దూరంగా తీసుకెళ్ళి రెండింటికి నీళ్లు పెట్టి గడ్డి వేసి దూరంగా తీసుకుపోతాడు. ఎందుకనంటే అసలు అవి ఎందుకు కొట్టుకుంటున్నాయి అన్న విషయంలో ఎవరి మీద పక్షపాతం ఆయనకి లేదు. రెండింటిది సమానంగా దూరంగా తోస్తాడు. కృష్ణ నువ్వు కూడా మాట్లాడేటప్పుడు
మేము మంచి వాళ్ళమన్న భావనతో కూడా మాట్లాడక్కర్లేదు. ఎవరు అనగలరండి ఆ మాట? ఇంకా దానికి కొనసాగింపుగా ఎంత గొప్పగా మాట్లాడతాడంటే ధర్మరాజు గారు త్రికరణ శుద్ధిగా, దానికి హద్దు కనపడదు. ఆ మాటలలో ఔదార్యం, అందులో ఉండే మాధుర్యం, ఒక మనిషిగా ఎలా ప్రవర్తించాలి, కృష్ణుడి దగ్గర కాపట్యం సాధ్యమా? అసలు ఆ ధర్మరాజు గారి మాటలలో ఉండేటటువంటి ధర్మ నిరతి, ఆ ప్రేమ, ఆ శాంతి, కాముకత ఎంత గొప్పగా ఉంటాయో మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు కొనసాగిద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనమున పక్షపాతగతి మాదెస మానుము, ధర్మనీతి వర్తనముల 2 దిక్కుల హితంబును పెంపును కల్గునట్టి చొప్పున, విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి మిల్పున, పరుసందనంబునను భూపతులెల్ల నిరుంగనాడుమి. కృష్ణ భగవానుడు రాయబారానికి బయలుదేరుతున్నప్పుడు ధర్మరాజు గారు మనవి చేసినటువంటి మాటలు. శ్రీకృష్ణ ఈ రాయబారానికి వెళ్ళి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు, మేము మంచివాళ్ళం కాబట్టి మాకు న్యాయం జరగవలసి ఉంది, వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి హెచ్చరిక జారీ చేయవలసి ఉంటుంది అనేటటువంటి పక్షపాత బుద్ధి ఏదీ కూడా నీ మనసులో పెట్టుకోవద్దు. ఏ పక్షపాతము లేకుండా ఇరువర్గముల యందు సమానమైనటువంటి ఆదరభావాన్ని పొంది మాట్లాడు. అప్పుడు నీ మాటలు సంధికి ప్రయోజనకరమవుతాయి. కాకుండా నువ్వే పక్షపాతంతో మాట్లాడితే దాని వలన చాలా తొందరగా ఆగ్రహం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఒకరి వైపు మనసు మొగ్గి ఉన్నప్పుడు వాళ్ళకి సరి అయిన న్యాయం అవతలవారు చెయ్యట్లేదు అన్న భావన కలిగినప్పుడు అవతలవారి మీద మాటలో కర్కశత్వం కనపడుతుంది. చటుక్కున కోపం వచ్చి అది సంధికి సంబంధించినటువంటి మాటలు బాగా కొనసాగడానికి కానీ, ప్రయోజనాత్మకంగా అది పరిపూర్ణం కావడానికి కానీ తగినటువంటి పరిస్థితిని తీసుకురాలేకపోవచ్చు. అందుకే మా పట్ల ప్రత్యేకమైనటువంటి పక్షపాతాన్ని నువ్వు వహించవద్దు. ధర్మనీతి వర్తనముల 2 దిక్కుల హితంబును పెంపును కల్గునట్టి చొప్పున, ధార్మికమైనటువంటి బుద్ధితో 2 పక్షముల వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా, ఇద్దరూ కూడా సంతోషాన్ని పొందేటట్టుగా నువ్వు సంధి ప్రయత్నాన్ని చెయ్యి. విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి మెల్పున. సభలో విదురాదులుంటారు, వాళ్ళు పెద్దలు, మహాత్ములు, ధర్మశాస్త్రం తెలిసున్న వాళ్ళు, నీతి నియమాలతో జీవనం చేసేటటువంటి వారు. వారితో కర్కశంగా మాట్లాడవలసిన అవసరం ఉండదు. కానీ అదే సభలో అన్యమైనటువంటి రాజులు కూడా ఉంటారు. దుర్యోధనుని పక్షాన మాట్లాడేటటువంటి కర్ణాదులు, వాళ్ళు ఒక పట్టాన మాట వినడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి ఇద్దరితో ఒకలా మాట్లాడడం సాధ్యం కాదు. ఒప్పించవలసినటువంటి స్థితిలో విదురాదులతో మాట్లాడుతున్నప్పుడు మెత్తని మాటలు చాలు. వారితో బహు అనునయంతో మంచి మాట మాట్లాడితే చాలు. వారితో ఏ విధమైన కర్కశత్వం అక్కర్లేదు. దుర్యోధనాదులు ఉన్న చోటే వారు ఉన్నా వారు మాత్రం ఎప్పుడూ కూడా మంచిని అనుష్ఠించి మంచిగా ఉండాలని, మంచి ఆదరింపబడాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవారు. అందుకని విదురాదులతో మెత్తగా, సౌజన్యంతో, ప్రేమతో మాట్లాడవచ్చు. ఇక
అన్యమైనటువంటి రాజులు, ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వారు కానివారెవరున్నారో అటువంటి వారి ఎడల మాత్రం నీ వాక్కు కఠినముగా ఉండాలి. కఠినమైన వాక్కుల చేత వారిని వంచవలసి ఉంటుంది. ఈ రెండిటినీ నువ్వు సాధించు. భూపతులెల్ల నెరుంగనాడుమి. ఆ విధంగా కఠినమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి రాజులని, మంచి మనసు కలిగినటువంటి విదురాదులను నీ యొక్క వాగ్వైభవం చేత సమన్వయం చేసి కార్యాన్ని సాధించుకుని రావలసింది అని చెప్పి పరమ వినయంతో మనవి చేశాడు. తర్వాత తగవునబోక రాజు బెడిదంబులు వల్కిన ఏమి సైచి ఒప్పుగ నిలుమి గురుత్వము ప్రభుత్వమును కల పెద్దవారి మాట గొనమి ఆ సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంబుగా కురువృద్ధు పల్కు తలపు చననిచ్చిన మెచ్చరీ జనుల్. సభ అన్న మాట మీద కొంతమందికి ఉండేటటువంటి గౌరవ ప్రపత్తులు అలా ఉంటాయి. ధర్మరాజు గారు అందుకే సభా గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత మెత్తగా మాట్లాడినా, సంధి జరగాలని ఎంత ప్రయత్నం చేసినా దుర్యోధనాదులు దానికి తగినట్టుగా ప్రవర్తించకపోవచ్చు, కర్కశంగా మాట్లాడవచ్చు, దుడుకుతనానికి లోను కావచ్చు. కానీ నువ్వు మాత్రం ఏ కారణం చేత కూడా మధ్యలో సభని విడిచిపెట్టి రావద్దు. ఎందుకని అంటే ఒక సభ అంటే అందులో ఇరుపక్షములు మాట్లాడుకోవడం అన్నది పూర్తి కావాలి. దానివల్ల ఒక నిర్ణయం జరగాలి. అంతేకాని ఎక్కడ మాట్లాడుకుని తీర్మానం చెయ్యాలో, ఎక్కడ మాట్లాడుకుని సమస్యకి పరిష్కారం తెచ్చుకోవాలో అక్కడ మాట్లాడడం మానేసి సభని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది కార్యసాధనకు తగినటువంటి ప్రయత్నం కాదు. పైగా అలా సభని అర్ధంతరంగా విడిచి వెళ్ళిపోవడం అనేటటువంటిది సభామర్యాద అనిపించుకోదు. ఆనాడు సభల గురించి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ధర్మరాజు గారు చెప్పిన మాట అంటే సభా గౌరవం గురించి ధర్మరాజు గారు ఎంత మర్యాదా పురస్సరంగా మాట్లాడాడు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ కారణం చేత కూడా ఎవరో కర్కశంగా మాట్లాడారని, ఎవరో మనసు గాయపడేటట్టు ప్రవర్తించారని సభని మాత్రం మధ్యలో విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఒప్పుగా నిలుమి ఓర్పు పట్టి ఆ సభలోనే ఉండు. గురుత్వము ప్రభుత్వము గల పెద్దవారి మాట గొనమి ఆ సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంబున కురువృద్ధు పల్కు తలపుం చననిచ్చిన మెచ్చరే జనుల్. ఒక సభ అన్న తర్వాత ఆ సభలో పెద్దలైనటువంటి వాళ్ళు మాట్లాడతారు. పెద్దలైనటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ధార్మిక నిష్టని, వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానాన్ని, అకుంఠితమైనటువంటి వాళ్ళ విశ్వాసాన్ని, సభ పట్ల వాళ్లకున్నటువంటి మర్యాదని, వాళ్ళ యొక్క కార్యదక్షతని దృష్టిలో పెట్టుకుని వారిని గౌరవించి వారు చెప్పినటువంటి మాట శిరసావహించాలి. అది మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ. వారు అన్ని విధాలా మనకన్నా అధికులు అయినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు బాగా వంట పట్టించుకొని వారు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడి ఉండడం ఆర్ద్రత కలిగి సంస్కారవంతులైనటువంటి వారికి ఉండవలసిన లక్షణం కదా. కాబట్టి ఒకవేళ సభలో పెద్దలైనటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు దుర్యోధనుడి వంటి వారు ఆ మాటలను లెక్క చేయక ధిక్కరించి పెద్దల గౌరవాన్ని తొలగతోసి ప్రవర్తిస్తే అది దుర్యోధనాదులకే అగౌరవం తప్ప పెద్దల యొక్క మాట వినలేదన్న కారణం చేత పెద్దలకు వచ్చేటటువంటి లోటు మాత్రం ఏముండదు సుమా. కానీ పాండవులు కానీ, పాండవుల ప్రతినిధిగా వెళ్ళిన రాయబారి కానీ పెద్దలు చెప్పిన మాటలు ఆశాంతం విన్నారు. వాళ్ళ మాటలకి గౌరవించారు. వాళ్ళ మాటలు ఆచరణాత్మకములు కావాలి అని అభిలషించారు. కానీ అది జరగనప్పుడు అలా జరగడానికి కావలసినటువంటి రీతిలో దుర్యోధనుడు ప్రవర్తించినప్పుడు ఒక పక్షం వారు గౌరవాన్ని ప్రకటించి ప్రవర్తించినా దాని వలన ప్రయోజనం ఏమిటి అనేటటువంటిది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎంత దూరదృష్టితో మాట్లాడాడో చూడండి. రేపొద్దున్న
అసలు మేము చెప్పిన మాట వింటే కదా మధ్యలో వెళ్ళిపోయి యుద్ధానికి వచ్చారనకూడదు. బాగా మాట్లాడని, ఆ మాట్లాడుతున్నప్పుడు ప్రతికూలమైన మాటలు మాట్లాడని, పెద్దలు చెప్పినటువంటి మాటలు వినకపోని ఆ దోషము వాళ్ళకి చెందుగాక. మనం మాత్రం సభలో అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారు ఏ మాటలు మాట్లాడతారో ఆ మాటలని అత్యంత శ్రద్ధతో స్వీకరించే ప్రయత్నం చేద్దాం, ఔదలదాలుద్దాం. అప్పుడు సంధి ప్రయత్నానికి నువ్వు రాయబారిగా వెళ్ళినందుకు నీ గౌరవం నిలబడుతుంది. నిన్ను పంపించి అలా వినడానికి సిద్ధంగా మేము ఉన్నాము అని మా గౌరవం నిలబడుతుంది. ఇన్ని సంకటముల నిబ్బంగి ఎంతయు నుగులు చిత్తవృత్తి, నువ్వు దీర్ప వెజ్జ నీవకావే వేల ఏ గతి నడపదలచితదియ నాకు ప్రియము. శ్రీకృష్ణ, ఒకటా రెండా? మనసులో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో సంక్లిష్టమైనటువంటి స్థితి. ఇటు వెడితే ఏమవుతుందో, అటు వెడితే ఏమవుతుందో, వీళ్ళని నమ్మితే ఏమవుతుందో, ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, ఏం చేసినా యుద్ధమే జరుగుతుందేమో, ఆఖరికి ఈ యుద్ధానికి కారణం ధర్మరాజే అని నా మీద తోసేస్తారో, అనేకమైనటువంటి సమస్యలతో మనసు సతమతమవుతోంది. చిత్తము నలిగిపోతోంది, మనసు ప్రశాంతంగా లేదు. ఇన్ని రకములైన ఒత్తిడులతో ఉన్నాను. ఇన్ని ఒత్తిడులను తీర్చి మనసుకి కలిగినటువంటి ఈ వెతలను బాపి నేను ప్రశాంతంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి వాడివి ఓ కృష్ణ నువ్వే కదా. నిన్ను పరిపూర్ణంగా నేను విశ్వసించాను, నిన్ను నమ్మాను. కాబట్టి నేనేదో చెప్పాను అని నువ్వు అలాగే పాటించాలనేం లేదు. ఏ గతి నడపదలచితదియ నాకు ప్రియము, నువ్వు ఎలా నిర్ణయం చేస్తే అలా చెయ్యి. ఇలాగే నిర్ణయం చెయ్యమని నేను చెప్పిన మాటే నువ్వు చెయ్యాలనేం లేదు సుమా. నువ్వు కేవలము రాయబారి అన్న పదవికి మాత్రమే పరిమితమైన వాడివి కావు. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, సఖుడు, బంధువు అన్నీ నువ్వే. కాబట్టి నువ్వు ఏ విధంగా నిర్ణయం చేస్తే ఆ విధంగా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తాను, దాన్ని పాటిస్తాను తప్ప నేను ధర్మరాజు గారి ప్రతినిధిగా రాయబారిగా వెడుతున్నాను కాబట్టి ధర్మరాజు గారు చెప్పినట్లు నేను ప్రవర్తించాలని నువ్వు అనుకో కుసుమా. నువ్వు పరిపూర్ణమైన స్వేచ్ఛ కలిగిన వాడివి. నువ్వు చెప్పినట్లు మేము నడుస్తాం, అంతేగాని మేము చెప్పినట్టు నువ్వు నడిచి అక్కడికి వెళ్ళి చెప్పాలని నియమ నిబంధనలు లేవని నువ్వు బాగా గమనించు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యందు ధర్మరాజు గారికి కలిగినటువంటి అకుంఠిత భక్తికి ఈ మాట తార్కాణం అని అంటాడు. కుటిలమతులు, అవినీతులు, క్రూరకర్ములు అట్టి నీచుల కడకు నిన్ను అనుపజాల, నీవు సంకటపడియడు దేవపదవి అయిన నేనొల్లా ఒంటియందరుగుటుడుగు. కృష్ణ, నిన్ను నేను పంపిస్తున్నటువంటి సభ కేవలము సత్పురుషులతో కూడుకున్నది కాదు. అక్కడ చాలా కౌటిల్యంతో, క్రూరమైన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నీతి అనేటటువంటి దానికి చాలా దూరంగా ప్రవర్తించేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంతటి క్రూరమైన పనులైనా చేయడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి చోటికి నిన్ను నేను పంపడం ఎందుకు అసలు? ఒకవేళ నిన్ను పంపించిన తరువాత అటువంటి చోట నీకు ఏదైనా కించిత్ ఆపద కలిగినా నాకు దేవపదవి కూడా వద్దు, నాకు రాజ్యం కాదు, దేవతా పదవి కూడా నాకు అక్కర్లా. నాకు కావలసింది నువ్వు సంతోషంగా ఉండడం, నువ్వు క్షేమంగా ఉండడం. నీకు ఇబ్బంది కలిగిన నాడు ఎంత పెద్ద పదవైనా, అది దేవపదవి అయినా అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. అందుకని ఒక్కడివి వెళ్ళవద్దు. చిత్రం ఏమిటంటే, ప్రేమ బాగా ఉద్ధృతమైందనుకోండి, ప్రేమ బాగా పండిందనుకోండి, దానికి ఉండే లక్షణం ఏమిటంటే మొదట శంక ఉంటుంది. బాగా ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పక్కనే శంక ఒకటి ఉంటుంది. చాలా అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అనుకోండి, అమ్మో దానికి ఏమవుతుందో అని అత్యంత భద్రతగా అట్టే పెడతాడు. తనకి అత్యంత ప్రీతి భార్యాబిడ్డల ఎందుకు అది ఉంటుంది. అందుకని వాళ్ళు వెళ్ళినట్లు, గమ్యం చేరినట్టు వర్తమానం రావడంలో 1 గంట ఆలస్యం అయిందనుకోండి,
మనసు రకరకాలుగా కొట్టుకుపోయి వెళ్ళిన ప్రయాణ సాధనం ఆలస్యం అయిపోలేదు కదా, అసలు ఎక్కగలిగాడా, ఎక్కి నిద్రపోలేదు కదా, ఆ ముందుకు ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా, ఏ ఒంట్లోనో సుస్థి చేయలేదు కదా, రకరకాలైన ఆలోచనలు వస్తాయి. ఇవి ఎప్పుడు రావు అంటే అవతలవాడి మీద మనకి ప్రేమ లేదనుకోండి, వెళ్తే వెళ్ళేళ్ళ తెలియదు మనకి పానిద్దే, వెళ్ళకపోతే ఏదో చూసుకుంటాడు అంటాడు. చాలా ప్రేమ ఉందనుకోండి, అవతలవాడి క్షేమం గురించి శంక వస్తుంది. అందున చిత్రం ఏమిటంటే అవతలవాడు పరిపూర్ణమైన శక్తివంతుడు, సాక్షాత్ భగవానుడు, ఆయనని బంధించగలిగినవాడు, ఆయనని బాధించగలిగినవాడు ఈ లోకమునందు ఎవడు ఉండడు అన్న విషయం సుస్పష్టంగా తెలిసినప్పటికీ, అది అనుభవం అయినప్పటికీ కూడా ప్రేమ దాన్ని కప్పేస్తుంది. అలా ప్రేమ కప్పిందనుకోండి, నిజంగా అప్పుడు పండింది ప్రేమ అని గుర్తు. అలా ప్రేమ పండాలి అంటే నిజంగా అక్కడ అది ఉంది అని అనుకోవాలి. కార్తీక మాసంలో శివాలయంలో దీపం పెడుతున్నారనుకోండి, నందీశ్వరుడి తోక దగ్గర దీపం పెట్టాడు అనుకోండి, ఆయన దృష్టిలో అదో విగ్రహం. అయ్యో, నందీశ్వరుడి తోక దగ్గర దీపం పెడితే ఆయన తోక కాలదా, ఆయన పిరుదులు కాలవా, ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. శివుని వంక మాత్రమే చూస్తుండగా పృష్ఠభాగం కాలి బొబ్బలెక్కుతున్నా ఆయన తట్టుకోవాలి అంటే నేను ఎంత బాధ పెట్టినవాడిని అవుతాను. నేను కార్తీక మాసంలో శివాలయంలో దీపం పెట్టినట్ట, నందీశ్వరుణ్ణి బాధ పెట్టినట్ట, కాబట్టి అక్కడ దీపం పెట్టను అని వేరొక చోట దీపం ఉంచాలి అంటే అది నందీశ్వరుడి విగ్రహం కాదు, అది నందీశ్వరుడు అన్న భావన ఒకటి ఉండాలి. నా దీపం వల్ల ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న భావన ఒకటి ఉండాలి. భావన యందు సౌకుమార్యం అది చాలా చాలా గొప్పది. అసలు ఆ భావనా సౌకుమార్యం అన్నది ఉందే, అది మనిషి జీవితంలో ఒక కొత్త అందాన్ని తీసుకొస్తుంది. అసలు భావనలో సౌకుమార్యం లేకుండా కటువైనటువంటి మాట, కటువైన భావన, కటువైన ప్రవర్తన మనిషి శీలానికి అంత శోభ రాదు. అది ప్రయత్నపూర్వకంగా అలవరుచుకునేది కాదు. అది మనిషికి పుట్టుకతో రావాలి స్వభావంలో. ఏ వస్తువుని ఎలా పట్టుకోవాలి, దేని యందు ఎంత ప్రేమతో ప్రవర్తించాలి, ఆ భావనలో ఆ సౌకుమార్యం ఏర్పడాలి అంటే సంస్కారం ఉండాలి. అది ఉన్ననాడు ఆ ప్రేమ కప్పుతుంది. కృష్ణుడు సర్వశక్తివంతుడు అన్న విషయం ధర్మరాజు గారికి తెలీదా? స్పష్టంగా తెలుసు కాబట్టే అగ్రపూజ చెయ్యవలసి వస్తే, అర్ఘ్యం ఇవ్వవలసి వస్తే శ్రీకృష్ణ పరమాత్మకే ఇచ్చాడు. రాజసూయ మహాయాగం జరిగినప్పుడు తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు. అదే రాజసూయ మహాయాగంలో భీష్మాచార్యుడంతటి వాడు కృష్ణ పరమాత్మ సాక్షాత్ భగవానుడు అని మాట్లాడాడు. ఇంతమంది పెద్దలు ఇన్ని మాట్లాడినప్పుడు అదే ధర్మరాజు గారు రాజసూయ మహాయాగంలో అర్ఘ్యప్రదానం శ్రీకృష్ణ పరమాత్మకి చేసినటువంటి వాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడు వెళ్ళినంత మాత్రం చేత దుర్యోధనాదులు ఏమీ చెయ్యలేరన్న విషయం తెలియనివాడా? రేపు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగితే ఆయన యొక్క ఆశీర్వచన బలంతో తాము గట్టెక్కుతామన్న విషయంలో దృఢమైన విశ్వాసం ఉన్నటువంటి ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మకి రాయబారానికి వెడితే దుర్యోధనాదులు ఏదో ఆపద సృష్టించగలరని ఎలా అనుకుంటున్నాడు? అంటే అది ఆయన బుద్ధిలో, ఆలోచనలో ఏదో దోషమున్నది అని చెప్పకూడదు. ఆ ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమ అంత గొప్పదైనప్పుడు అది శంకకి పెద్దపీట వేసేస్తుంది. కొడుకు ఎంత గొప్పవాడు, ఎంత సమర్థుడు, వాడు ఇప్పుడు ఎంత బలవంతుడు, వాడికి ఎన్ని విషయాలు తెలుసు, నాకన్నా చాలా తెలుసు వాడికి అన్నవి జ్ఞాపకానికి రావు. ముందు ఒక్కడు ఉన్నాడు, ఏమి ఇబ్బంది పడలేదు కదా, తిన్నాడా, ఉన్నాడా, బాధపడుతున్నాడా, పడుకున్నాడా, నిద్ర పట్టిందా, ఎందుకు నీకన్నా ఆలోచనలు? అంటే ప్రేమ ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఆ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రేమ అవతలవారు బాధపడుతున్నారేమో అని ఆలోచించేటట్టు చేస్తుంది. అంటే ధర్మరాజాదులకు శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉండినటువంటి నిండైన ప్రేమ అది ఏ రూపంలో ఉండనివ్వండి, భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ భావనకే భక్తి అని పేరు. ఆ ప్రేమ భావన భగవంతుడితో ఏ రూపంగా ఉండనివ్వండి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్
ప్రేమన్ మీరల్ భక్తి మేము ఇది చక్రింకంటిమి ఇట్లయిన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర. ఆయన యందు ఆ ప్రేమ భావన అనేటటువంటిది ముడిపడితే అదే కాపాడుతుంది. నిజానికి ధర్మరాజాదుల పట్ల శ్రీకృష్ణ భగవానుడు అంత ప్రీతి పొందడానికి కారణమేది అంటే వాళ్లకున్నటువంటి ఈ పరిపూర్ణమైన ప్రేమ భావన అని చెప్పి ధర్మరాజు గారు విరమించాడు. తర్వాత భీమార్జునుల సహదేవులు మాట్లాడారు, ద్రౌపదీదేవి మాట్లాడింది, శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళారు, ఆయన చెయ్యగలిగినంత ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వినేవాడు ఎవరున్నాడు? దుర్యోధనుడు మాట వింటాడా? వినడు. ఎంత వినడు అంటే కృష్ణ పరమాత్మని తాను బంధించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన సాక్షాత్ విశ్వరూపాన్నే ప్రదర్శించిన ఆ విశ్వరూపం అదే సభలో అందరూ చూడలేక స్పృహ తప్పి పడిపోతే ఆయన ఎవరిని అనుగ్రహించారో వాళ్ళు మాత్రమే చూసి స్తుతి చేసిన అదంతా గారడి అంటాడు. కానీ ఆయన సాక్షాత్ పరిపూర్ణావతారం భగవానుడు. భగవంతుడు చెప్పిన మాటే నేను వినకపోతే ఇంక నేను ఎవరి మాట వింటానో అన్నది అసలు ఆలోచించుకోవడం అన్నది వాడి జీవితంలో లేదు. ఇంకా అంత మూర్ఖత్వం ఉన్నవాణ్ణి ఎవడు మాత్రం ఉద్ధరణ చెయ్యగలడు? అందుకే విశ్వరూప ప్రదర్శనమే చేసిన సభలో సంధి మాత్రం పొసగలేదు. సరే, కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేశారు. ఉపప్లావ్యంలో ఉన్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేశారు, ఇక ఈ సంధి పొసగేది కాదు, యుద్ధం ఒక్కటే దీనికి పరిష్కారం, కాబట్టి నువ్వు యుద్ధ ప్రయత్నంలో సన్నద్ధుడవు కావలసింది. ధర్మరాజు గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు రాయబారానికి వెళ్ళి వచ్చినటువంటి వాడి యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం చేయడమా లేదా వేరు ప్రయత్నం ఏదైనా చేయవలసి ఉంటుందా అని ఆలోచించలేదు. అది కృష్ణుని మీద ఆయనకున్నటువంటి నిరతిశయ భక్తికి తార్కాణం. అందుకే ధర్మరాజు అన్నాడు, అనిన అట్ల కాక అఖిల ధర్మజ్ఞాన ఘనుడు మనకు ఏడుగడయు తాన శౌరి నిశ్చయింప సంశయం బేటికి సంఘటింపుడుగ్ర సమర విధము. తమ్ముళ్ళ వంక చూసి దృష్టద్యుమ్నాదులు, ద్రుపదుడు మొదలైన వారి వంక చూసి అన్నాడు, ఈ యుద్ధం జరగాలి అని నిర్ణయం చేసినటువంటి వాడు సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసిన్నవాడు. అసలు నిజానికి ఆ ధార్మికమైనటువంటి జ్ఞానమునకంతటికి ఘనుడైన వాడెవరో అటువంటి కృష్ణ పరమాత్మయే యుద్ధం వినా వేరొక మార్గం లేదు అని నిర్ణయం చేశాడు. విశేషించి ఆయన మనకు రక్షకుడు. రక్షకుడైన వాడు పరిపరి విధముల మనయోగక్షేమముల గురించి ఆలోచిస్తాడు. అటువంటి ఆలోచన ఉన్నవాడే యుద్ధం వినా మార్గం లేదని చెప్పాడు. ఇక మనం ఆలోచించవలసిన అవసరం ఏమిటి? తాన శౌరి నిశ్చయింప సంశయం బేటికి, అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే. ఇక కృష్ణుడు యుద్ధమని నిర్ణయించిన తర్వాత ఇక మళ్ళీ మనం ఆలోచించి నిర్ణయించడానికి ఏముంది? ఆయన మన రక్షకుడు, ఆయన ఏం చెప్పాడో అది చేయడమే. కాబట్టి సంఘటింపుడుగ్ర సమర విధము, ఈ భయంకరమైనటువంటి యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. అంటే యుద్ధము అనేటప్పటికీ మొట్టమొదట చేయవలసింది ఏమిటి? సర్వసైన్యాధిపత్యం ఇవ్వాలి. సైన్యాన్నంతటినీ నడిపించడానికి ఎవరికి అధికారం కట్టపెట్టాలి అంటే ఏదో సహదేవుడు అన్నాడు విరాట మహారాజు గారికి ఇవ్వాలన్నాడు. అర్జునుడు దృష్టద్యుమ్నుడికి ఇస్తే బాగుంటుందన్నాడు. వెంటనే ధర్మరాజు గారు అన్నాడు, శ్రీకృష్ణుడి వంక చూపుడు వేలు చూపించాడు. చూపించి అసలు సమస్తమైన జంగమ స్థావరముల యందు హెచ్చుతగ్గులు తెలిసిన్నవాడు ఈయనొక్కడే. ఎంత పెద్ద మాట! ఎవరు సర్వసైన్యాధిపత్యం స్వీకరించాలో, ఎవరి బలాబలాలెంతో ఈయనకి తెలుసు. ఈయన చెప్పిన వాళ్ళని పెడదాం అనలేదు. అసలు సమస్త జంగమ స్థావరముల యందు హెచ్చుతగ్గులు తెలిసిన్నవాడు ఈ కృష్ణుడు ఒక్కడే. అంటే జంగమములు స్థావరములు అని సృష్టి రెండు విధాలుగా ఉంటుంది. కొన్ని కదిలే ప్రాణులు ఉంటాయి, కొన్ని కదలని ప్రాణులు ఉంటాయి. కదిలే ప్రాణులు అని చెప్పి అవే గొప్ప అనడానికి లేదు, కదలని ప్రాణులు అని అవే గొప్ప అనడానికి లేదు. లేదు ఇదే తక్కువ అనడానికి లేదు, అదే తక్కువ అనడానికి లేదు. ఓ చెట్టు ఉందనుకోండి, చెట్టు చెట్టుగా ఏ చెట్టు అయినా గొప్పే, నీడనిస్తుంది కదా. ఇక
తులసి చెట్టు, మారేడు చెట్టు, మామిడి చెట్టు, పనస చెట్టు ఇటువంటి ఉన్నాయనుకోండి, కొబ్బరి చెట్టు, వేప చెట్టు మరింత విలువైనవి, మరింత ఉపయుక్తములైనవి, సామాన్య జనాన్ని బాగా అక్కరకొచ్చి ఆదుకునేవి, నీడని ఇస్తాయి, సమస్త శుభకార్యములలో పనికొస్తాయి, బహుళ ప్రయోజనములకు కారణములై ఉంటాయి. తాటి చెట్టు నీడకి మామిడి చెట్టు నీడకి తేడా ఉండదు. మామిడి చెట్టు ఇచ్చినంత నీడ తాటి చెట్టు ఇస్తుందా? కాబట్టి పోలిక అన్నది వచ్చినప్పుడు జంగములలో పోలికుంటుంది, స్థావరములలో పోలికుంటుంది, స్థావర జంగముల మధ్య పోలికుంటుంది. కదిలే వాటిలో గొప్పది ఇది, కదిలే ప్రాణులైనా అంత గొప్పది కానిది ఇది, కదలనిదైనా గొప్పది ఇది. వీటిల్లో ఇక్కడున్నటువంటి ఏదో సైన్యంలో, ఆ సైన్యంలో మహావీరుల్లో వీడికన్నా వీడు గొప్పవాడని తెలియడం కాదు. భీమార్జునుల సహదేవులారా, ఈ సృష్టిలో ఉన్న సమస్త జంగమ స్థావరములలో హెచ్చుతగ్గులు దేని ఎందున్నాయన్నది తెలిసున్న పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. అంటే ఆయన యొక్క జ్ఞానము పూర్ణము, అంత జ్ఞానము ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడు. అంటే అథవా ధర్మరాజు గారి నిర్ణయం ఏమిటంటే, పరిపూర్ణమైన జ్ఞాని మహానుభావుడు సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడ ఉండగా నువ్వు నేను సర్వసైన్యాధిపతిగా ఎవరుండాలో మనం నిర్ణయించాలా? ఒకవేళ ఆయన ఒక చీపురు పుల్లను తీసుకొచ్చి పెట్టినా ఆయన శక్తి వలన అది గెలుస్తుంది. మహామహుడని మనం అనుకున్న వాడిని తీసుకొచ్చి పెట్టినా ఆయన అనుగ్రహం లేని నాడు అది రక్షింపబడదు. కాబట్టి ఎవరు ఉంటే మనకి విజయం లభిస్తుందో ఆయన నిర్ణయించాలి. ఎంత గంభీరమైన మాట అండి, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఒక్కొక్కసారి వాడేటటువంటి ఒక్కొక్క వాక్యం అవతల వారి మీద ఉన్నటువంటి గౌరవానికి, అవతల వారి మీద ఉన్నటువంటి భక్తికి తార్కాణంగా నిలబడిపోతాయి. బహుశः ఆ సందర్భంలో ఇంత గంభీరంగా, ఇంత సారవంతంగా మాట్లాడడం ఒక్క ధర్మరాజు గారికే చెల్లింది. అందుకే పైగా ఈయన వచనములు గెలుపునకు కారణములు. ఎంత పెద్ద మాట! మనం నిర్ణయం చేస్తే అది మనం గెలుపు కోసం నిర్ణయించామని అనుకోవచ్చు, కానీ ఓటమి కూడా ఏర్పడవచ్చు. అప్పుడు మనం అలా అనుకున్నాం కానీ అలా చేయకుండా ఉంటుంటే బాగుండేది అని అప్పుడు అనిపించవచ్చు. అలా అనడానికి అవకాశం లేనిది అయోమయం అన్న మాటకి అసలు అవకాశం ఇవ్వని వాడు లోకంలో పరమేశ్వరుడు ఒక్కడే. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను తడబడచ్చు, ముందు వెనకల మాట్లాడచ్చు, ఒక పద్యానికి ఓ పద్యం చదవచ్చు, ఓ పద్యం జరిగి ఆ పద్యానికి అర్థం చెప్తూ ఇంకో పద్యంలో అర్థం ఇక్కడ చెప్పిచ్చు. అయోమయం అన్నది ఉంటుంది, తడబాటు అన్నది ఉంటుంది లోకంలో, ఒకరిని చూసి ఒకరనుకోవచ్చు. కానీ పరమేశ్వరుడి యొక్క సృష్టి గొప్పతనం ఏంటంటే మనిషి కడుపున మనిషి పుట్టాలి. అందరి మనుషులు 2 కాళ్ళు 2 చేతులు కడుపు ముఖం కళ్ళు చెవులు ముక్కు నోరు పళ్ళు అన్నీ అలాగే ఉండాలి. అన్నీ అలాగే ఉన్న కోట్ల మందిలో ఏ ఒక్కడు రెండో వాళ్ళే ఉండడానికి వీలు. అది ఆయన సృష్టి యొక్క వైచిత్రి. మహానుభావుడు ఆయన అలా సృష్టించగలడు. ఒక ప్రాణిని సృష్టిస్తే ఆ ప్రాణికి ముందు ఆహారం సృష్టిస్తాడు. అయ్యో దీనికి అన్నం ఎలాగా అని నేను ఆలోచించలేదే అనుకోడు. సమస్త ప్రాణులకు అన్నం దొరికేటట్టు చేస్తాడు, సమస్త ప్రాణులకు నీళ్లు దొరికేట్టు చేస్తాడు, గాలి దొరికేట్టు చేస్తాడు. అన్నిటికీ ఆలోచనలు ఉంటాయి. ఇంత చిన్న చీమకి భయం ఉంటుంది, అది ఎక్కడో గోడవారి నుంచి పోతూ ఉంటుంది. ఎప్పుడో వర్షాలు వస్తాయని దానికి తెలుసు. ఆహారాన్ని పట్టుకెళ్ళి జాగ్రత్తగా గూట్లో పెట్టుకుని వానలు పడుతున్నప్పుడు బయటికి వస్తే కొట్టుకుపోతానని బయటికి రాకుండా అందులో ఉన్న ఆహారం తిని బతికేస్తుంది. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇసుక పంచదార కలిపి అక్కడ పోసేస్తే ఇసుక అంతా వదిలేసి పంచదార రేణువులన్నీ పట్టుకెళ్ళిపోయి ఇసుక వదిలేయగలదు. నేను తీలేను, అలాగా నా వల్ల కాదు. పంచదార ఇసుక కలిపితే ఏరడం నాకు సంభవం కాదు, నీ చేయలేను. కానీ అవి చటుక్కు నేరేస్తాయి. ఆ చీమ ఇంత, దానికో ఇంత తల, ఆ తలలో ఓ మెదడ, ఆ మెదడికి ఇసుక రేణువుల్ని పంచదార రేణువుల్ని వేరు చేసి పట్టుకుపోయే శక్తి. అది మళ్ళీ ఒక వరుస క్రమమా?
ఎదురొచ్చేవి ముందుకెళ్ళేవినా? ఏమిటో ఆగి ఒక్క క్షణం మాట్లాడుకుంటుంటాయా, వెళ్ళిపోతూ ఉంటాయా, గోడవారి నుంచి వెళ్తాయా, కాళ్ళ కింద పడతాయని? ఏమిటో అంత వేగంగా అలా కదిలి వెళ్ళిపోతుంటాయా? ఎప్పుడు ఆగుతాయి, ఎప్పుడు తింటాయి, ఎప్పుడు పడుకుంటాయి? ఏదైనా చప్పుడైతే గబోవ కదిలిపోతాయా? మళ్ళీ వాడికి భయమా? ఏం ఆశ్చర్యం! అందులో మళ్ళీ ఆడచీమలా, మగచీమలా, వాటికి సంసారమా, పిల్లలా? ఎలా గుర్తుపట్టే, ఎలా ఉన్నాయి? ఎవడు ఈ మహాశిల్పి? ఆయనకి అందులో ఏమైనా అయోమయం ఉందా అంటే ఏమీ అయోమయం ఉండదు. ఆవుకి 4 కాళ్లే పెడతాడు, మనకి 2 కాళ్లే పెడతాడు. జిర్రికి ఎన్ని కాళ్ళు పెట్టాలో ఆయనకి తెలుసు. అన్ని కాళ్ళున్నా ఇన్ని కాళ్ళు అక్కర్లేలే నడవడానికని అందులో 2 కాళ్ళు వదిలేసి నడిచే అవకాశం ఉండదు. అన్ని కాళ్ళు ఆడవలసిందే. 2 కాళ్ళు ఉన్నవాడు ఎంత వేగంగా నడుస్తాడో అంతకన్నా చాలా వేగంగా ఓ లేగదూడ పరిగెడుతుంది 4 కాళ్ళతో. అలా ఎలా పరిగెడుతుంది అనిపిస్తుంది. అది ఆయనకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానం. ఆయన ఒక నిర్ణయం చేస్తే అయోమయం, తడబాటు అన్న మాటలు ఉండవు. కాబట్టే ఇంత సృష్టి రచన చేశాడు. అటువంటి భగవానుడు ఏ మాట చెప్తాడో ఆ మాట మనం వింటే చాలు, మనకి గెలుపు వస్తుంది. కొత్తగా మనం ఆయనకి చెప్పి, అయ్యా ఎవరిని పెట్టమంటారు, ఈయన్ని పెడితే ఎలా ఉంటుందంటారు అని మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాటలే మన గెలుపునకు మార్గములు. ఏమి విశ్వాసం అండి ధర్మరాజు గారిది, ఏమి నమ్మకం! అది కదా భక్తి అంటే. అంతేగాని సరే, భక్తి అన్న మాటకు అర్థం భగవంతుని యందు, ఆయన మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండడం భక్తి. కాబట్టి ఆయన వచనాలు గెలుపునకు కారణములు. ఈయన ఎవరిని నిర్ణయిస్తాడో వాడు 7 అక్షౌహిణుల సేనకి సేనాధిపత్యం వహిస్తాడు. ఏమిటి దానికి అర్థం? అంకె చెప్పడం ఎందుకు అంటే, అవతల వైపు 11 అక్షౌహిణీలు ఉన్నాయి దుర్యోధనుడి వైపు, ఇటువైపు 7 అక్షౌహిణీలు ఉన్నాయి. అంటే 4 అక్షౌహిణీల సైన్యం తక్కువ ఇటువైపు. కానీ ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ కన్నా ఇక్కడ తక్కువ సైన్యం అన్న మాట ఉండదు. ఈ సైన్యం ఆ సైన్యాన్ని కబళించి గెలుస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆయన ఆశీర్వచనం ఉంటే. ఆయన ఆశీర్వచనం లేనప్పుడు ఎంతమంది ఉన్నా ఆ గెలుపు రాదు. ఆయన ఉండడం వేరు, ఆయన ఉన్నందుకు ఆయన అనుగ్రహానికి పాత్రులం కావడం వేరు. ఆయన ఉండగా మన బుర్ర ఎందుకు? ఆయన ఎలా చెప్తే అలా చేస్తే సరిపోదా? అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే. ఈ మాటలు చెప్పి ఏ మహానుభావుణ్ణి ఆయన నిర్ణయిస్తాడో ఆ మహానుభావుడే సర్వసైన్యాధిపతి అవుతాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి వాడు, విశేషించి ద్రోణాచార్యుల వారి మరణమునకు కారణమయ్యేటటువంటి వాడు. కాబట్టి దృష్టజ్యుమ్నుణ్ణి సర్వసైన్యాధిపతిగా నియామకం చేద్దాం. సరేనని వెంటనే కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ ఔదల దాల్చి దృష్టజ్యుమ్నుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. శిఖండి భీష్మాచార్యుల వారి మరణానికి కారణం కావాలి, అందుకే దండనాథుణ్ణి చేశారు. అలా కృష్ణ పరమాత్మ ఎవరెవరిని నిర్ణయం చేశారో వాళ్ళని ఆయా పదవుల యందు నిలబెట్టాడు. అందరినీ ఆయా పదవుల యందు నిలబెట్టి ధర్మరాజు గారు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. భగవంతుని యందు ఆ విశ్వాసం ఉండాలి కానండి. ప్రచోదయాత్, ఎప్పటికి ఏ ఆలోచన రావాలో, ఎప్పటికి ఏ మాట మాట్లాడాలో ఆ మాట అలా మాట్లాడేటట్టు పరమాత్మయే చేసి ప్రమాదము నుంచి గట్టెక్కించేటట్టు చేస్తాడు. అర్జునుడితో మాట్లాడుతూ ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు. ఎప్పుడు నెయ్యడంబొదివి ఇందరకుంతగ నీవు కంటికిన్ రెప్పయువోలె మాటయి నిరిం పనులారసి యొజ్జచాట్పునం చెప్పుచు వీరి బుద్ధి కొని చేయుము కార్యము నీకు రక్షగా ఈ పరమేశ్వరుండు కలడు ఇచ్చు శుభంబని చూపే కృష్ణుని. అర్జునుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అర్జున నువ్వు కమ్ముకుని ఉండు సైన్యాన్నంతటినీ. అది చాలా గొప్ప మాట అండి. కోడి పిల్లల్ని కమ్ముకుంటుందంట. కమ్ముకోవడం అంటే ఏమిటంటే ఆచ్ఛాదించడం, రెక్కల కింద పెట్టి పోషించుకుందావిడ అంటారు. అంటే
వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా తన చేతులు అడ్డుపెట్టి కాపాడుకోవడం, చేతుల కింద పెట్టుకుని ఉంచుకోవడం. అర్జున, నువ్వు ఈ అంతటినీ కూడా కమ్ముకుని ఉండాలి. నేను అటున్నాను అన్న మాట రాకూడదు. ఎందుకన్నాడో ఈ మాట? యథార్థానికి ఈ మాట తర్వాత కాలంలో చాలా పెద్ద మలుపు తిరగడానికి కారణమైంది యుద్ధం. నువ్వు సైన్యాన్నంతటినీ కమ్ముకుని ఉండు. కంటిని రెప్ప ఎలా కాపాడుకుంటూ ఉంటుందో, వేడెక్కితే ఒకసారి మూసుకుని తెరుచుకుంటుంది, అలాగని చూపు కడ్డు రాదు. నిద్రపోతుంటే మూసుకుని ఉంటుంది, ఇంతసేపు మూసుకుని ఉన్నాను కదా కాసేపు తెరుచుకుంటానని తెరుచుకోదు. రెప్ప కంటిని కాపాడుకోవడమే ధర్మంగా ఎవరు చెప్పారు దానికి? అది దాని ధర్మం అనుకుని అలా కాపాడుతుందంతే. రెప్ప కంటిని కాపాడినట్టు సైన్యమును అర్జున నువ్వు కాపాడుతుండు. నిరింబలులారసి యొజ్జచాట్పునం చెప్పుచు వీరి బుద్ధి కొని చేయుము కార్యము. ఒక గురువు, ఒక ఉపాధ్యాయుడు ఎలా మాట్లాడి చూసుకుంటూ ఉంటాడో, తన వారినందరినీ ఒక మార్గంలో ఎలా నడిపిస్తూ ఉంటాడో, అలా నువ్వు ఈ సైన్యాన్ని చాలా జాగ్రత్తగా కమ్ముకుని ఉండి కాపాడుకో. వీరి బుద్ధి కొని చేయుము కార్యము. పని చేసేటప్పుడు పెద్దలైనటువంటి వారందరినీ కూడా సంప్రదించి కార్యాన్ని నడిపిస్తుండు. నీకు రక్షగా ఈ పరమేశ్వరుండు కలడు. కృష్ణుడు కలడు అనలేదు. అర్జున, నీకు రక్ష ఈ పరమేశ్వరుడు. నిజం కదూ? భీష్మాచార్యుల వారితో యుద్ధంలో ఎన్ని మాటలు రక్షించాడు. అర్జునుణ్ణి కురుక్షేత్ర యుద్ధంలో అన్ని మాటలు రక్షించేటటువంటి కర్తవ్యం నెత్తి మీద వేసుకోవడానికి కారణం ఇదిగో ధర్మరాజు గారి ఈ మాట. ఇంత నమ్మకం పెట్టుకున్నవాడు అంటున్నాడు, అర్జున నీకు రక్షగా ఈ పరమేశ్వరుండు కలడు, ఈ పరమేశ్వరుడు నీకు రక్ష. ఇంత నమ్మి ధర్మరాజు ఈ మాట అన్న తర్వాత కర్ణుడు నాగాస్త్రం వేస్తే అర్జునుడు పడిపోతే అర్థమై ఉంది. కాపాడుకోవాలంతే. ధర్మరాజు గారు అన్న మాట రక్ష కట్టింది అర్జునుడికి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ఎన్నో మాటలు ప్రాణభిక్ష పెట్టించింది. అంటే అసలు నిజానికి ధర్మరాజు గారికి ఉన్నటువంటి పరిపూర్ణమైన భక్తి విశ్వాసముల చేత జయాన్ని సాధించుకున్నాడు. నీకు రక్షగా ఈ పరమేశ్వరుండు కలడు, ఇచ్చు శుభంబని చూపే కృష్ణుని. ఈ పరమేశ్వరుండు కలడు అని ఎవరిని చూపించాడన్నది చెప్పలేదనుకోండి పద్యంలో, ఎవరిని ఉద్దేశించి అన్నాడన్న ప్రశ్న ఒకటి వస్తుంది. అందుకని తిక్కన గారు స్పష్టంగా చెప్తున్నాడు, ఇలా కృష్ణుని చూపించి ఈ పరమేశ్వరుండు కలడు అని చూపే కృష్ణుని, కృష్ణుణ్ణి చూపించి చెప్తున్నాడు. అంటే అందరూ అనుకున్నట్టుగా కృష్ణుడు ఏదో కేవలముగా వీళ్ళకి బంధుత్వం ఉన్నవాడో, సైన్య సహకారం చేసినవాడో, అర్జునుడికి సారథో కాదు. ఆయన సాక్షాత్ భగవానుడు. ఈ యుద్ధంలో మనకి తెలియనివి, తోచనివి, ఉపద్రవములు, ఆపదలు గట్టెక్కించి గెలుపును కట్టబెట్టగలిగిన వాడు ఆయనొక్కడే. అనేక సందర్భాలలో మన బుద్ధికి తోచనిది, మనకి అందనిది ఆయనే చేస్తాడు సుమా అన్నప్పుడు అర్జునుణ్ణి ఎంత కాపాడాలో ధర్మరాజు గారిని అంతే కాపాడాలి. సైన్యాన్ని కాపాడాలి, భీమార్జును నకుల సహదేవుల్ని కాపాడాలి. కాబట్టి ఈ మాట చెప్పాడు. తదనంతరం యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఉలూకుడు అని శకుని యొక్క కుమారుడు చాలా కఠినమైన మాటలతో దుర్యోధనుడు రాయబారానికి పంపించాడు. ఆ మాటలన్నీ విన్నాడు. అది ధర్మరాజు గారి గొప్పతనం. ఆవేశపడలేదు. నిజానికి భీమార్జున నకుల సహదేవులు ఆవేశపడ్డారు ఉలూకుడి యొక్క రాయబారం విని. కానీ ధర్మరాజు గారు పరమ ప్రశాంతంగా విన్నాడు. వినడమే కాదు, రాయబారికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ అంత తెగబడి మాట్లాడినటువంటి ఉలూకుడికి తాంబూలము, ఆభరణములు ఇచ్చి గౌరవించి పంపించాడు. ధర్మం అంటే ధర్మమే. వచ్చినవాడు రాయబారి. అంత ధార్మికంగా తాంబూలము, ఆభరణములు బహూకరించి ఉలూకుడిని పంపించాడు. అంటే ఆయన ధార్మిక నిష్ఠ, ఎంత మర్యాదగా ప్రవర్తిస్తాడు అన్నదానికి అది ఒక తార్కాణం. ఇక యుద్ధానికి పాండవుల యొక్క సైన్యం అంతా బయలుదేరింది. భేరీలు మిన్నుముట్టాయి.
యోధులందరికీ కూడా ఆ బయలుదేరడంలో వచ్చేటటువంటి ఒరిపిడి, ఆ సైన్యం ఒక్కసారి కదలడంలో చిరుచెమటలు పట్టాయి. ఆ చిరుచెమటలు పట్టి కత్తుల యొక్క కాంతుల చేత అవి మరింత ప్రకాశించాయి. ఈ కాంతుల వలన చెమటలు ఉపశమించాయి. అలాగే ఇంత సైన్యం వెడుతూ ఉంటే ఆ కవచం అవి కట్టుకుని ఆయుధాలు పట్టుకుని 5గురు పాండవులు నడిచి వెడుతుంటే కృష్ణ పరమాత్మ అండగా నిలబడి ఉంటే పైనుంచి దేవతలు ధర్మ సంస్థాపన జరగబోతోందని చూస్తున్నప్పుడు ఎక్కడ దేవతల యొక్క వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క దృష్టి దోషం వీళ్ళకి తగులుతుందేమోనని అడ్డుపెట్టారా అన్నట్టుగా తెల్లగొడుగులు పట్టుకున్నారట. నిజానికి మహాపురుషులు వెడుతున్నప్పుడు పైన తెల్లగొడుగు పడతారు, రాజులు చక్రవర్తులు వెడుతున్నప్పుడు. కానీ తెల్లగొడుగు ఎలా ఉందంటేట, పైనుంచి దేవతలు చూస్తున్నారు, ధర్మ సంస్థాపన మొదలవుతోంది, యుద్ధం అని. అబ్బా వీళ్ళు వెడుతుంటే ఎందుకు జరగదు ధర్మ సంస్థాపన అని పాండవుల పితృదేవతలు, ఏ పాండురాజాదులు పైనుంచి చూస్తున్నప్పుడు వాళ్ళు చూసి మురిసిపోయినప్పుడు కలిగినటువంటి దృష్టి దోషము వలన వీళ్ళ యొక్క శక్తి తగ్గుతుందేమోనని అడ్డుపెట్టారా అన్నట్టుగా ఉన్నాయిట తెల్లగొడుగులు. నిజంగా మరి పైనుంచి చూసినప్పుడు తెల్లగొడుగు అడ్డొస్తుంది కదా చూడడానికి, ఆ కోణంలో చూశారు. చూసి అలా ఉన్నాయిట. అలాగే బయలుదేరుతున్నప్పుడు ధర్మరాజు గారికి కుడికన్ను అదిరిందిట. ఈ శకున శాస్త్రం చెప్పింది భారతంలోనే. కాబట్టి ఆ ధర్మరాజు గారికి కుడికన్ను అదిరింది అంటే, కుడికన్ను అదిరింది అంటే శుభము జరగబోతోంది అని గుర్తు. అలాగే చల్లని గాలి వీచింది, పిల్ల తెమ్మెరలు వచ్చాయి, ఏనుగుల యొక్క కుంభస్థలముల నుండి మదజలములు స్రవించాయి, వాటి మించి సువాసనలు వస్తున్నాయి. అలాగే యోధులు శరీరమునకు అలదకున్నటువంటి మైపూతల మించి సుగంధభరితమైనటువంటి వాసనలు వెదజల్లబడుతున్నాయి. యుద్ధంలో గెలిస్తే రాజ్యలక్ష్మి, ఒకవేళ యుద్ధంలో గెలవకపోతే స్వర్గలక్ష్మి. రెండిటిలో ఏదో ఒకదాన్ని అందుకోవడానికి మనం సిద్ధపడి యోధులుగా మన వీర నైపుణ్యాన్ని, పరాక్రమాన్ని, శౌర్యాన్ని, తేజస్సుని ప్రకటించి యుద్ధం చెయ్యాలి అని ధర్మరాజు గారు చెప్పినటువంటి మాటలకు ఒడంబడి రాజులందరూ పూనికతో సైన్యములలో చేరి యుద్ధానికి బయలుదేరారు. అలాగే అక్కడ శంఖాలు గొప్పగా పూరించారు. శంఖం యొక్క పూరణ విజయమునకు పిలుపు. అందరూ శంఖాలు పూరించారు. అలాగే రాజులందరూ కూడా పరమ సంతోషంతో యుద్ధానికి బయలుదేరారు. ఎవరికి అందులో ఏ విధమైనటువంటి శంక లేదు. ధర్మరాజు గారు పరమ పవిత్రమైనటువంటి వస్తువులను బహూకరించి విజయవంతమవ్వాలి అని కోరుకుంటూ కర్పూరము, పువ్వులు, పళ్ళు, భక్ష్యములు అందరికీ పంచిపెట్టాడు. ఇప్పటికీ ఈ సంప్రదాయం నడుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల. పెళ్ళిళ్ళు జరిగితే కర్పూరపు పుల్ల ఒకటి ఇస్తారు. ఓ పుల్లకి పైన కర్పూరపు బిళ్ళ పెట్టి ఇస్తారు. ఇస్తే అది వాసన చూడడం, ఎందుకంటే ఉట్టి కర్పూరం చేతిలో పెడితే కష్టం కాబట్టి ఓ పుల్లకి కర్పూరపు చిన్న బిళ్ళ పెట్టి ఇస్తూ ఉంటారు. కర్పూరం దేనికి అంటే అలా ఇస్తే చేస్తున్న కార్యక్రమం విజయవంతం అవుతుంది. అది 100 ఏళ్ల పంట కదా, వాళ్ళు సంతోషంగా ఉండడానికి కర్పూరపు పుల్లలు ఇస్తారు. అది ఇప్పటిది కాదు. మహాభారతంలో ధర్మరాజు గారు యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు విజయవంతం కావాలని బయలుదేరిన సైన్యానికి అంతటికీ పంచిపెట్టాడు. అలాగే పువ్వులు పంచిపెట్టాడు. పువ్వులు ఎందుకండి అంటారేమో, హారములు మెళ్ళో వేసుకుంటారు, నాస్రగ్వి పూలదండ మెళ్ళో వేసుకుంటారు కాబట్టి పువ్వులు పంచిపెట్టాడు. పళ్ళు పంచిపెట్టాడు. పండు దర్శనం చేత కూడా గొప్పది. పళ్ళు మంచి శుభశకునం. పైగా పండు తినడం ఆరోగ్యవంతం. దేనికైనా పండు గొప్పదేగా, అందుకని పళ్ళు పంచిపెట్టాడు. ఇది కాకుండా భక్ష్యములు, ఇప్పటికీ మనకి ఇదే అలవాటు. దేనికి తగిన భక్ష్యం దానికి పెడతారు. ఆఖరికి ఓ పిల్లాడు పుట్టాడు అనుకోండి, ఓ పంచదార చిలకో ఏదో పెడతారు. ఏదో సీమంతోన్నయనం జరుగుతోంది అనుకోండి, ఓ బొమ్మ, పంచదార బొమ్మ. ఏదో పిల్లల సంబంధం అనుకోండి, ఏదో కోడి బొమ్మ. మా చిన్నతనంలో అలా పంచిపెట్టేవారు. ఆ పంచిపెడితే అదేదో ముక్కు విరిచి మూతి విరిచి అదేదో తిని సంతోషపడిపోతాడు. నాకు కోడి వచ్చిందంటే, నాకు పిల్లి వచ్చిందంటే, నాకు పావురం వచ్చిందంటే అని. ఆ రోజుల్లో అలా పంచదార బొమ్మలు పోయడం, ఆ బొమ్మలు కొనడం, అవన్నీ ఇవ్వడం ఉండేవి. బహుశా ఇప్పుడు అంత ఉన్నాయో లేవో నాకు అంత బాగా తెలియదు. దాని మీద నేనేం వ్యాఖ్య చేయదలుచుకోలేదు. కాబట్టి భక్ష్యములు తినడానికి ఇస్తారు. ఇప్పటికీ కూడా
ఏదైనా శుభకార్యానికి వెడితే ఓ చిన్న సంచిలో ఏదో ఒక మధుర పదార్థం వేసి ఇవ్వడం అనేటటువంటి అలవాటు ఉంది కదూ. అందుకని అప్పటి నుంచి వస్తున్నదే ఈ అలవాటంతా. కాబట్టి భక్ష్యములు పంచిపెట్టాడు సైన్యానికి అంతటికీ కూడా. వాళ్ళు చాలా చాలా సంతోషపడ్డారు. యుద్ధభూమిలోకి వెళ్ళాడు. వెళ్ళి రథం నిలబడింది. ఎదురుగుండా సర్వసైన్యాధిపతి భీష్మాచార్యుల వారు.